తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టం కట్టడం కూల్చివేయడం చుట్టే తిరుగుతున్నాయి. త్వరలోనే రేవంత్ సర్కార్ కూలిపోతుందని తాజాగా మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై ఇప్పుడు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కౌంటర్ అటాక్ దిగారు. విపక్షాలు తలకిందులుగా తపస్సు చేసినా ప్రభుత్వాన్ని ఏం చేయలేరని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా ఉందన్నారు. 5 ఏళ్ల పాటు ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందిస్తుందని, ఆర్థిక ఇబ్బందులు అధిగమించిన సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఆర్థికంగా కూడా ఉన్న ఇబ్బందులన్నీ అధిగమించి ప్రయారిటైజ్ చేసుకొని ప్రజల నో ఇష్యూ అట్ ఆల్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఆల్సో. ఆర్థికంగా కూడా ఉన్న ఇబ్బందులన్నీ అధిగమించి ప్రయారిటైజ్ చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఉన్నాం. వీళ్ళందరూ తలకిందులు తపస్సు చేసి అనేక పిల్లర్ గంతులు వేసినా కానీ ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. అద్భుతంగా ప్రభుత్వం నిలబడుతుంది. 5 ఏళ్లు నో ఇష్యూ అట్ ఆల్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఆల్సో. ఆర్థికంగా కూడా ఉన్న ఇబ్బందులన్నీ అధిగమించి ప్రయారిటైజ్ చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఉన్నాం. వీళ్ళందరూ తలకిందులు తపస్సు చేసి అనేక పిల్లర్ గంతులు వేసినా కానీ ప్రభుత్వానికి